నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే. నేను చక్కర్ల జార్జి. ఈ రోజు మనం అభిరుచి స్వగృహ ఫుడ్స్ దగ్గర ఉన్నాం. ద మెయిన్ బ్రాంచ్ అండి, ఇది సనత్ నగర్ లో ఉంది. 1992 నుంచి ఇక్కడ రకరకాల స్వీట్లు, రకరకాల హాట్లు ఇక్కడే చేసి ఇక్కడే అమ్ముతారండి. మరి 1992 నుంచి దిగ్విజయంగా కొనసాగుతూ వస్తోంది. మరి దీని ఫౌండర్ వచ్చేసి జాస్తి కిషోర్ బాబు గారు. ఆయన్ని కూడా కలవడం జరిగింది, ఆయన కూడా ఇక్కడే ఉన్నారు. అండ్ అభిరుచి స్వగృహ ఫుడ్స్ వచ్చేసి 5 బ్రాంచ్లు అండి టోటల్ గా. ఎస్ఆర్ నగర్, సనత్ నగర్, ఇప్పుడు మనం సనత్ నగర్ లో ఉన్నాం. సో 5 బ్రాంచెస్ వచ్చేసి సనత్ నగర్, ఎస్ఆర్ నగర్, నల్లగండ్ల, అలాగే వివేకానందర్, అండ్ తొందరలో మధురానగర్ లో కూడా అభిరుచి స్వగృహ ఫుడ్స్ రాబోతోందండి. అండ్ మరి ఇక్కడ టేస్ట్ ఎలా ఉంటుంది, అసలు ఎలాంటి ఫుడ్స్ చేస్తారు, స్వయంగా మనం ఆ మేకింగ్ ప్రాసెస్ అన్నీ కూడా ఇక్కడ ఎలా చేస్తారు ఏంటి అనేది క్లియర్ గా తెలుసుకుందాం. అండ్ మీరు నాతో పాటు చూడండి, అసలు ఇక్కడ స్టోర్ ఎలా ఉంది. అభిరుచి స్వగృహ ఫుడ్స్ అంటే ఏదో చిన్న స్టోర్ లాగా పెట్టకుండా విశాలంగా పెట్టేసి, ఎందుకంటే ఇక్కడే మేకింగ్ చేస్తారు. హాట్లైనా స్వీట్లైనా, అది కూడా 100 రకాలు కాబట్టి దానికి అనుగుణంగానే ఎంతో పెద్దగా విశాలంగా చాలా అద్భుతంగా, ఏదో మనం ఒక రెస్టారెంట్కి వచ్చిన ఫీల్ లాగా ఇది చాలా బాగుందండి. అవి కూడా మీరు విజువల్స్ చూద్దరు. చూసారు కదా, ఇంతసేపు ఇంట్రో అయితే ఇచ్చాను. మరి నిజంగా ఎలా ఉంది అనేది నాతో పాటు మీరు కూడా లైవ్ లో చూసేయండి. నాతో పాటు వచ్చేయండి, కమ్ ఆన్. మరి ఇక్కడ బేసిన్ లడ్డు తయారు చేస్తున్నారు. అసలు ఏంటి, ఎలా చేస్తారు, ఎంత క్వాంటిటీలో చేస్తారు, రోజుకి ఎన్ని చేస్తారు అని చెప్పేసి ఇక్కడ ఉన్న ఎంప్లాయీస్ ని అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి. మీరు బేసిన్ లడ్డు చేస్తున్నారా? ఇక్కడ ఎన్ని ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నారు? 6-7 నెలలు అవుతుంది. ఓకే, బేసిన్ లడ్డు మాత్రమే చేస్తారా, లేకపోతే రోజుకి ఒక్కొక్క వెరైటీ చేస్తూ ఉంటారా? రోజు ఒక్కొక్క వెరైటీ. ఈ రోజు బేసిన్ లడ్డు దగ్గర ఉన్నారు. ఓకే, ఈ రోజు ఎన్ని లడ్డు చేశారు ఇప్పటి వరకు? కౌంట్ లేదా? అక్కడ ఉన్నంత వరకు మీరు ఆ విజువల్స్ కూడా చూడొచ్చు. నార్మల్ గా ఆల్రెడీ దానికి సంబంధించి ఉన్నాయి. అండ్ అక్కడ ఉన్నంత వరకు చేశారు. బట్ బేసిన్ లడ్డూని ఇప్పుడు ఏంటంటే మీకు ఈ ప్రాసెస్ అంతా, అంటే ఈ పొడంతా ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు లడ్డూలు చేస్తారా? ఓకే, అంటే ఇది చేయడానికి కూడా సపరేట్ లోపల ఉంటుంది. వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ వేస్తే మీరు ఓన్లీ లడ్డూ ప్రిపరేషన్. ఓకే, మామూలుగా మీ టైమింగ్స్ ఏంటి? 9:30, 8:30 నుంచి 6. ఓకే, 8:30 నుంచి 6. సో మార్నింగ్ రాగానే బ్రేక్ఫాస్ట్ చేసి ప్రాసెస్ స్టార్ట్ చేస్తారా, లేకపోతే ఎలా ఉంటుంది? ముందు ప్రాసెస్ చేస్తాము, తర్వాత బ్రేక్ఫాస్ట్. ఫస్ట్ రాగానే పని మీద కూర్చుంటారు. మీకు ఆ రోజు ఏదైతే అప్పగిస్తారో ఆ రోజు కూర్చొని ఆ పని చేసేసుకొని తర్వాత బ్రేక్ఫాస్ట్. ఓకే, మరి బేసిన్ లడ్డు దీంట్లో ఏమేమి మిక్స్ అయ్యాయి, మీకు ఏమైనా ఇంగ్రీడియంట్స్ తెలుసా? జీడిపప్పు, బాదం పప్పు. జీడిపప్పు, బాదం పప్పు, బేసిన్ ఇవన్నీ కలిపి. ఓకే, ఇప్పుడు లడ్డూని ఇలా మీరు వెయిట్ చేస్తున్నారు కదా, దాన్ని అంటే ఖచ్చితంగా ఎన్ని గ్రాములు ఉండాలి మామూలుగా? 43, 44. మహా అంటే 43, 44 అలా ఉండాలి. సరే, ఇప్పుడు 43, 44 లేదు మనం చేస్తున్నప్పుడు, అప్పుడు ఏం చేస్తారు? తగ్గించి మళ్ళీ ముద్ద కడతారా? ఓకే, ఖచ్చితంగా 43 కానీ 44 అంత గ్రామ్స్ లోనే ఉండాలన్నమాట ఈచ్ లడ్డు. అలా లేకపోతే మళ్ళీ ఒకసారి చెక్ చేసి తీసి ఆ ఎక్స్ట్రా ఉన్నదాన్ని కూడా పక్కకు తీసేసి మళ్ళీ లడ్డూని తయారు చేసి అక్కడ పెట్టేస్తారనమాట. అంటే ప్రతి ఒక్క చిన్న చిన్న పాయింట్ కూడా వీళ్ళు ఇక్కడ కన్సిడర్ చేస్తున్నారు, ఏ క్వాంటిటీలో ఉండాలి, ఎంత ఉండాలి అని చెప్పేసి. రైట్, అభిరుచి స్వగృహ ఫుడ్స్ మేకింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుందో మీకు చూపిస్తూనే ఉన్నాము. బేసిన్ లడ్డు చూపించేసాము, ఇప్పుడు బెల్లం కోవా బిళ్ళలు చూపించేస్తాను. అండ్ మీరు చూడండి, బెల్లం కోవా తయారు చేయడానికి 5 మంది ఇక్కడ ఉన్నారు. పిండి ముందే, ఆ విజువల్స్ కూడా మీరు చూస్తారు. ఆల్రెడీ పిండి అక్కడ మీకు రెడీగా ఉంటుంది. దాన్ని ఒకరు తీసుకొని ముద్దల్లాగా పీసెస్ లాగా చేస్తే, ఇంకొకరు దాన్ని రోల్ చేసి ఈజీగా, అంటే ఇంకొకరికి అవైలబిలిటీగా ఉండేలాగా నీట్ గా రోల్ చేసి పెడతారు. అండ్ దాని తర్వాత ఆ ప్రాసెస్, ఇక్కడ పిండి మిస్ అయిందండి, బట్ దాని విజువల్స్ మీకు చూపిస్తాను. ఆ పిండి ఏదైతే ఉందో దాంట్లో ఆ బెల్లాన్ని కాస్త పెట్టేసి మళ్ళీ దాన్ని ముద్దగా చేసేసి నీట్ గా ఇలా రౌండ్ గా చేసిన తర్వాత వీటితో
దీంతో ఒక షేప్ ఇచ్చేసి బెల్లం కోవాని తయారు చేస్తారు. మరి ఇన్ జనరల్ గా నేను చూసింది చెప్తున్నాను, బట్ ఇక్కడ ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళు ఎలా చేస్తారు ఏంటి అనేది వాళ్ళ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. హలో అండి, నమస్తే. మీ పేరు? సుబ్రహ్మణ్యం గారు. మరి బెల్లం కోవా బిళ్ళలు తయారు చేస్తున్నారు, అసలు ఏంటండి దీనికి ఏం వాడతారు, ఏం పిండి వాడతారు? పాలు బెల్లం అండి, పిండి కాదు. పాలు బెల్లం బెల్లం అంతే, ఇంకేం ఉండదు. ఓకే, ఆ మిశ్రమం అంతా ఏంటండి? అది బెల్లం కలర్ వస్తుంది, నేచురల్ బెల్లం అది. ఓకే, పాలు బెల్లం కలిపిన మిక్చర్ అది, కోవా. ఓకే, ఇది అది కోవా అండి. దాన్ని ఈ విధంగా చేస్తున్నారా అసలు? ఓకే, దాన్ని తీసుకొని ముద్దల్లాగా చేసి రోల్ చేసి కట్ చేసి ఇందులో పెడుతున్నారు అయితే. ఓకే, ఇన్ జనరల్ గా గంటకి ఎన్ని చేస్తారు? గంటకండి చేస్తా ఉండే ఒక 30 కేజీలు. 30 కేజీలు గంటకు అలా చేస్తూ ఉంటారు. ఓకే, అండ్ పర్టికులర్ గా బెల్లం కోవాకి ఒక డిజైన్ లాగా ఉండాలని చెప్పి ఈ షేప్ ని చూస్ చేసుకున్నారా? అండ్ సుబ్రహ్మణ్యం గారు, చెప్పండి. ఇప్పుడు బేసిన్ లడ్డుకి క్వాంటిటీ అనమాట జనరల్ గా అక్కడ తెలిసింది. సో అలా బెల్లం కూడా ఏమైనా క్వాంటిటీ ఉంటుందా? అంటే ఖచ్చితంగా ఒక స్వీట్ ఇంత క్వాంటిటీలో ఉండాలి, ఇన్ని గ్రాములు ఉండాలి అని ఉంటుందా? 42 గ్రామ్స్, 42 గ్రాములు ఉండాలి ఖచ్చితంగా. ప్రతి ఒక్కటి 42 గ్రాములు. సో ఇక్కడ అక్కడ కూడా సేమ్ వాటిలాగే ఇక్కడ మీరు చెక్ చేసి లేకపోతే మళ్ళీ వేస్తారు. ఓకే, ఇట్లా డిజైన్ ఇచ్చే కన్నా ముందే ఇది చెక్ చేస్తారు. ఓకే, లేకపోతే తీసేసి మళ్ళీ ముద్దల్లాగా చేసేసి. రైట్. నేను జనరల్ గా ఇక్కడ ఎంప్లాయీస్ కి చాలా వెసులుబాటులు ఉన్నాయి అని చెప్పి వినేసాము. మరి మా కోసం అవి ఏంటి, ఏం చేస్తారు? అభిరుచి స్వగృహ ఫుడ్స్ వారు తమ ఎంప్లాయీస్ కోసం ఏమేం వెసులుబాటులు బ్రేక్ఫాస్ట్ పెడతారు మేడం. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పెడతారు, మధ్యాహ్నం లంచ్. ఓకే, ఇక్కడ ఉండే వాళ్ళకి సాయంత్రం భోజనం. ఎవరైతే నైట్ ఎక్కువసేపు ఉండాల్సి వస్తారో వాళ్ళకి, బ్యాచిలర్స్ ఉంటారు కదా వాళ్ళకి భోజనం, రూమ్ కూడా అవైలబుల్ ఉంది. ఓకే, రైట్ రైట్ రైట్. రైట్, ఇక్కడ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫుడ్ ఐటమ్ అయితే చేయబోతున్నారు. అండ్ ఇది నేను ఇంతవరకు ఎప్పుడు మామూలుగా వీడియోలు కూడా చూడలేదు. అసలు ఏంటని అడుగుదాము. అన్న, అసలు ఏంటి దీని పేరేంటి, ప్రాసెస్ ఏంటి? దీని పేరు జీడీలు అమ్మా. జీడీలు. ఓకే, ఏంటంటే ఇది ఓన్లీ ప్యూర్ బెల్లం. ప్యూర్ బెల్లం, ఓన్లీ బెల్లమా? ఓన్లీ బెల్లమే, దీంట్లో ఏం మిక్స్ అవ్వదు. దీన్ని ఇలాగా సాగదీసి దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి దీనికి నువ్వులు అతికిచ్చేస్తారు. నువ్వులు అతికిచ్చేసి ఏంటంటే టైం పాస్ ఫుడ్ ఇది. తినడానికి చాలా టైం పాస్ గా బాగా తినేయచ్చు. ఇది నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంటది. ఈ బెల్లానికి మన నూనె గాని నెయ్యి గాని యాడ్ చేస్తారా? నెయ్యి యాడ్ చేస్తాం ఇందులో. నెయ్యి యాడ్ చేస్తారు కాబట్టి ఇంకా అది బాగా లూజ్ గా జారిపోయే విధంగా అవుతుంది. అంటే మనం తినేటప్పుడు గుల్ల, మన చాక్లెట్ గుల్ల ఎలా ఉంటుందో ఆ టేస్ట్ వచ్చేస్తుంది. ఆ టేస్ట్ వస్తుంది. కాకపోతే దీని మేకింగ్ ఎలా ఉంటుందంటే బాగా నెయ్యిలో దాన్ని ముద్దల్లాగా ఇట్లా చేస్తూ ఉండాలా? ముద్దలాగా చేయడం కాదు, ఆల్రెడీ మన బెల్లాన్ని ఫిల్టర్ చేసేసి దాన్ని మన మంట పెట్టేసి కొద్దిగా దెబ్బ ఎక్కువ తీయాలి. దెబ్బ ఎక్కువ తీసి దాంట్లో నెయ్యి యాడ్ చేయాలి. ఒక 100 గ్రాములు నెయ్యి యాడ్ చేయాలి. యాడ్ చేస్తే దాని వల్ల గుల్లతనం అనేది వస్తుంది. రైట్, కాస్తంత వేడి కొంచెం మంట యాడ్ చేసేసి అది కాస్త అవ్వంగానే నెయ్యి యాడ్ చేస్తే ఈ విధంగా అవుతుంది. ఈ విధంగా వస్తుంది, తినేటప్పుడు మంచి టేస్ట్ అనిపిస్తుంది. ఓకే, ఇలా ఎన్నిసార్లు సాగదీయాలి దీన్ని? ఇది టైట్ అయ్యేంత వరకు సాగదీయాలి. అంటే జారిపోకుండా ఉండాలి. ఫుల్ టైట్ అయిపోవాలి. ఫుల్ టైట్ అయిపోయినాక మనం చిన్న చిన్న ముక్కల టైప్ కట్ చేయాలంటే రబ్బర్ టైప్ సాగిపోతుంది ఆటోమేటిక్. ఇది సాగదీసి చిన్న చిన్న ముక్కలే కట్ చేసి నువ్వులు అతికిచ్చేయాలి. ఓకే, ఇన్ జనరల్ ఎంతసేపు అనాలి ఇది? ఇది ఒక 5 మినిట్స్ పడుతుంది. ఖచ్చితంగా 5 మినిట్స్ అంటా ఉంటేనే అది అవుతుంది అన్నమాట. ఓకే, సో జీడీలు అనే కొత్త ఐటమ్ మరి మీరు కనుక ఆసక్తిగా ఉంటే చూడండి. దీని ప్రాసెస్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది. అండ్ జీడీలు అని చెప్పేస్తుంటే అంటే మీరు చూస్తున్నారు కదా, నేనైతే ఇప్పటి వరకు చూడలేదు. ఆ విధంగా సాగదీసి కేవలం బెల్లంతోనే చేస్తారంటే రోజుకి ఒక 10 కేజీల వరకు చేస్తారు. అండ్ దాని గురించి చెప్పారు కాబట్టి సో మీరు కూడా ఎప్పుడైనా సరే అభిరుచి స్వగృహ ఫుడ్స్ లో మరి జీడీలను ఒకసారి అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. మేకింగ్ మాత్రం చాలా బాగుంది. ఇప్పుడు మనం మిల్క్
మైసూర్ పాక్ ఎలా తయారు చేస్తారో చూస్తున్నాము. ఆల్రెడీ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు మిల్క్ పౌడర్ వేశారు. అండ్ జనరల్ గా మనం బేసన్ తోనే చేసే మైసూర్ పాకులు చూస్తుంటాం, కానీ ఇది మిల్క్ తో చేసే మైసూర్ పాక్ అన్నమాట. సో చాలా ఓపిక్ గా ఈ బాండీలో చేస్తున్నారు. ఈ బాండీలో ఎంత క్వాంటిటీ సరిపోతుంది మామూలుగా? కేజీయా, 2 కేజీలా, 3 కేజీలా? ఇది 8 కిలో వస్తుంది. 8 కిలోలు వస్తాయి. 8 కిలో వస్తుంది. ఓకే, ఇప్పుడు వేసిన క్వాంటిటీ ఎంత? ఇది 3 కేజీ షుగర్ వేసా, కేజీ మిల్క్ పౌడర్ వేసా. ఓకే, మొత్తం ఎంత అనుకోవచ్చా? 3 కేజీల మిల్క్ మైసూర్ పాక్ అనుకోవచ్చా? 8 కిలో మిల్క్ మైసూర్ పాక్. 8 ఇది? 8 కేజీ వస్తుంది. ఓకే, నెయ్యి వేస్తాం మళ్ళా. ఓకే, ఒకేసారి 8 కిలోల మైసూర్ పాక్, మిల్క్ మైసూర్ పాక్ చేస్తారంట. దీనికి వాడే ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా చాలా చాలా బాగున్నాయి. అండ్ ప్రతిదీ గ్లౌజులు వేసుకొని నేను అన్నిటికి చెప్తున్నట్టుగా చాలా ఓపిక్ గా చేస్తున్నారు. అండ్ ఇది మంట క్వాంటిటీ అంటే ఇప్పుడు జనరల్ గా చిన్న ఫస్ట్ పెద్ద మంట పెట్టాలా, తర్వాత చిన్న మంట పెట్టి గొడాయి చేయాలా. ఓకే, నార్మల్ గా కాగడానికి అవ్వడానికి పెద్ద మంట పెట్టేసి తర్వాత మీడియం లో పెట్టి ప్రాసెస్ అంతా చేస్తూ ఉంటారంట. అండ్ చాలా బాగుంది. అండ్ ఇంకొక విషయం ఏంటి అని అంటే ఇక్కడ చేసే వాళ్ళకి అలసట లేకుండా ఈ పైన గాలి ఉందన్నమాట. ఈ ఎయిర్ ఫ్లో చాలా బాగుంది. చేసేటప్పుడు అసలు విసుగు లేదనమాట. అక్కడ అంతా హీట్ ఉన్నా కూడా బాడీ అంతా కూడా వెచ్చగా తగులుతోంది. చాలా చాలా బాగా జరుగుతోంది. అండ్ ఇంత కష్టపడి చేస్తున్నారు. ఇది ఒక్కరే చేయొచ్చా, మళ్ళీ 2-3 మళ్ళీ హెల్ప్ అవసరమా? ఇద్దరు చేయాల్సిందేనా? అంటే ఈ ప్రాసెస్ అంతా మీరు, తర్వాత మిగతాదంతా వేరా? ఓకే, రోజుకి ఎన్ని కేజీలు చేస్తారు? 3 పట్టీ కొడతారు. 3 పట్టీలు కొడతారు. ఇప్పటికి ఎన్ని అయిపోయాయి? 2 అయిపోయినాయి. ఇప్పటికి 2 అయిపోయినాయి. ఇది లాస్ట్. ఓకే, మీరు రోజు మిల్క్ మైసూర్ పాకే చేస్తారా, లేకపోతే రోజు ఒక ఐటమ్ చేస్తారా? రోజు 5-6 రకాలు ఇస్తారు. రోజు 5-6 రకాలు అంటే ఒక్క రోజు ఒక్కో రకం. ఈ రోజు మిల్క్ సోంపాపిడి, రైట్, మిల్క్ మైసూర్ పాక్, సారీ మిల్క్ మైసూర్ పాక్ ని చాలా చాలా బాగా చాలా ఓపిక చేస్తున్నారు. అండ్ డైలీ 3 ట్రిప్పులు చేస్తారంటే అండి. ఒక ట్రిప్ లో 8 కేజీలు వస్తుంది. అండ్ మిల్క్ మైసూర్ పాక్ చేయడానికి ఇద్దరు హెల్ప్ అవసరం అవుతుంది అనమాట. అండ్ చాలా చాలా బాగా అయితే ప్రాసెస్ అవుతుంది. చాలా ఓపిక చేస్తున్నారు. అండ్ మెల్లగా మిగతా ప్రాసెస్ అంతా చూసేయండి. అండ్ మిల్క్ మైసూర్ పాక్ కి ఇదన్నమాట ప్రాసెస్. అండ్ మీరు చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. అండ్ నాకు తెలిసి టేస్ట్ అన్ని ఇక్కడ అభిరుచి స్వగృహ ఫుడ్స్ లో టేస్ట్లు అన్ని అదిరిపోయాయి. మిల్క్ మైసూర్ పాక్ టేస్ట్ కూడా అదిరిపోయింది. సో ప్రాసెస్ అయితే ఇలా ఉంది. ఇలా ఒక స్వీట్ చేయాలన్నా, ఒక ట్రే మొత్తం చేయాలన్నా మీకు దాదాపు ఒక 2 డేస్ పడుతుందండి. అంత కష్టపడి అంత ఇష్టపడి మరి మిల్క్ మైసూర్ పాక్ అయితే చేస్తున్నారు. అండ్ మీరందరూ కూడా తప్పకుండా అభిరుచి స్వగృహ ఫుడ్స్ వారి దగ్గరకు వచ్చి ఇన్ని వెరైటీ ఆఫ్ స్వీట్స్ ఉన్నాయి, తప్పకుండా మిల్క్ మైసూర్ పాక్ ను కూడా టేస్ట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. చలో, ఇంతసేపు స్వీట్స్ ని చూస్తున్నారు. ఆ స్వీట్స్ ఎలా తయారు చేస్తారు, ఎంత టైం పడుతుందని చూసాం. కానీ ఇప్పుడు హాట్ సెక్షన్ కి వచ్చేసామండి. ఇది 2nd ఫ్లోర్ లో ఉంది. సో హాట్ లో వైట్ చికోడి, దాని ప్రాసెస్ ఏంటి, దానికి ఎంతమంది పడతారని చెప్పేసి ఇక్కడ అడిగి తెలుసుకుందాము. చూడ్డానికి అయితే 4 అయితే కూర్చొని వర్క్ చేస్తున్నారు. 4 ట్రేలు ఉన్నాయి. అండ్ ఇతనితో మాట్లాడదాం. నమస్తే అండి, మీ పేరు? మా పేరు జితేంద్ర మేడం. ఓకే, జితేంద్ర గారు, దీని వైట్ చెకోడి అన్నారు. వైట్ చెకోడి అని అంటే ఏ పిండితో చేశారు? మైదా పిండితో చేస్తాం మేడం. మైదా పిండితో చేస్తారు కాబట్టి వైట్ చెకోడి అని నేమ్ వచ్చిందా? అవును మేడం, వైట్ కలర్ నేచురల్ గా ఉంటాయి కాబట్టి వైట్ చెకోడి. ఓకే, ఈ మైదా పిండి బయట నుంచి కొనుక్కొస్తారా, లేకపోతే ఇక్కడే ఆ మైదా పిండి కూడా చేయబడుతుందా? బయట నుంచి కొనుక్కొస్తాం మేడం. ఓకే, మైదా పిండి ఒకటి, మిగతా ఏమన్నా? ఓకే, మిగతా ఏ పప్పు దినుసులు అయినా సరే కిందనే గ్రైండ్ చేస్తారు. కొన్ని ఇక్కడ చేయలేనివి మాత్రం బయట నుంచి తీసుకొని వస్తారు. ఓకే, ఇప్పుడు మామూలుగా ఒక రోజుకి ఎన్ని చేస్తారు మీరు చెకోడీలు, వైట్ చెకోడీలు? ఒక రోజుకి వచ్చేసి 30 కిలోలు మేడం. 30 కిలోలు. ఇప్పుడు ఈ 4 ట్రేలు ఉన్నాయి కదా, వీటి అన్నిటి కలిపితే ఎన్ని కేజీస్ అవుతాయి? ఈ 4 అన్నిటి కలిపేస్తే 9 కేజీ వచ్చేది. 9 కేజీస్ అవుతుంది. 9 కేజీస్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది? హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది. హాఫ్ అన్ అవర్. ఓకే, సో ఇదంతా మెషిన్ లో మీకు ఈ విధంగా వచ్చేస్తే వాటిని హ్యాండ్ తోనే షేప్ చేసేసి వేస్తారనమాట. అవును మేడం, రైట్. దీని తర్వాత మళ్ళీ కాల్ చేయడానికి ఇంకొకరు. సో ఓవరాల్ గా చెకోడీలు చేయాలంటే ఒక 5 మెంబర్స్ ఖచ్చితంగా ఉండాల్సిందే. అలా అయితేనే మీరు అన్నట్టుగా 9 కేజెస్ ఓవరాల్ గా 3 టైమ్స్ కి సరిపోతారు అన్నట్టు. రైట్. మరి చేయడానికి ఏ ఆయిల్ ని వాడతారు ఇక్కడ? చూడండి మేడం, సన్ఫ్లవర్ ఆయిల్ ని వాడతారు. ఫ్రెష్ ఆయిల్. ఓకే, మామూలుగా ఈ విధంగా చేసేసి ఇప్పుడు జనరల్ గా మీరు 9 కేజెస్ ఇన్ని కేజెస్ అని చెప్పారు కదా, ఖచ్చితంగా ఆ రోజు అన్ని సేల్ అవుతాయా? అవుతాయి. ఓకే, ఇన్ కేసు ఎప్పుడైనా మిగిలినా కూడా అవి మాక్సిమం మిగలవు మేడం. మిగిలవు. ఓకే ఓకే ఓకే.
రైట్, ఇంతసేపు వైట్ చెకోడి ఎలా చేస్తామో చూసాము. ఇప్పుడు చెక్కలు తయారు చేస్తున్నారండి. ఇంతవరకు ఒక నలుగురు 5గురు మాత్రమే ఉన్నారు. బట్ చెక్కలు చేయడానికి దాదాపు 1 2 3 4 5 6 7 8 9 మంది ఉన్నారు ఓన్లీ చేయడానికి. ఓన్లీ ఆ పిండి ఏదైతే ఉందో దాన్ని చెక్కలుగా చేసి ఇవ్వడానికి అండ్ కాల్చడానికి. అక్కడ మీది అదేనా అండి? ఇది వేరా? ఇది వేరు, ఓన్లీ కాల్చడానికి. ఫైన్, ఓకే. చూసారు కదా చెక్కలు చేయడానికి ఇంతమంది కష్టపడుతున్నారు, దాదాపుగా 10 మంది. మరి ఈ పిండి మీకు లోపల మొత్తం పిండి ముద్దలాగా అయ్యి ఇక్కడికి వస్తుందా, లేకపోతే మీలో ఉన్న 9 మంది ఒకరు ముద్ద చేసి ఒకరు చెక్కలు చేస్తారా ఏంటి? ఒకళ్ళు చేస్తాం. ఈ ముద్ద మీకు సపరేట్గా వస్తుందా? లేదు, ఇక్కడే ప్రిపరేషన్ చేస్తాం. ఆ ప్రిపరేషన్ చేస్తారు, అది మీరు కాదు, మళ్ళీ వేరు వేరు వేరే వాళ్ళు ప్రిపేర్ చేసి మీకు అక్కడ ముద్దలు పెట్టేస్తే మీరు అవన్నీ ఇక్కడ ఉన్న పిండితో నీట్ గా చెక్కల్ని ఆ షేప్ కి తీసుకొస్తారనమాట. ఓకే, మరి 9 మంది చేస్తున్నారు. ఒకేసారి ఎన్ని చేయగలుగుతారు? ఒక ట్రేకి ఎన్ని అవుతాయి? 30 pieces. ఒక 30 పీసెస్ అవుతాయి. అలా ఎన్ని ట్రేలు ఉన్నాయి మొత్తం? 21 ట్రేలు. ఓకే, ఒక వాయి కింద 21 ట్రేస్ వేసి కాలుస్తారంట అండి. 9 మంది కలిసి అప్పాలు చేస్తే ఒక వ్యక్తి అక్కడ ఉండి ఒకే వాయిలో 21 ట్రేల చెక్కలు ఏవైతే ఉన్నాయో అవి కాలుస్తారంట. మామూలుగా ఈ రోజు అప్పాలు చేస్తారు అంటే రెగ్యులర్ గా మీరు అప్పాలు చేస్తారా, లేకపోతే ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఐటమా? లేదు, డైలీ ఉంటాయి వైట్ చెక్కలు, రెడ్ చెక్కలు డైలీ. ఓకే, మరి చెక్కల్లో వైట్ చెక్కలు, రెడ్ చెక్కలు, ఇంకా ఎన్ని రకాలు ఉంటాయి? బియ్యం పిండి, రాగి చెక్కలు, మురుమురాల చెక్కలు. ఇది బియ్యం పిండియా? ఇది రెడ్ చెక్కలు. ఇవి రెడ్ చెక్కలు. రెడ్ చెక్కలు, రాగి చెక్కలు, మునురాలు, ఇంకా మినప చెక్కలు. ఓకే, మొత్తం 5ఆ? ఓకే, మొత్తం 5 రకాల చెక్కలు అంటే. అందుకే ఇక్కడ అభిరుచి స్వగృహ ఫుడ్స్ లో 100 రకాలు. ఎందుకంటే ఒక్కొక్క ఐటమ్ కి 5 రకాలు. అంటే ఇప్పుడు చూడండి, ఇక్కడే మ్యానుఫ్యాక్చరింగ్ మొత్తం చేస్తున్నారు, అసలు మేకింగ్ కూడా ఇక్కడే. అందులో కూడా ఒక్కొక్క ఐటమ్ లో ఇంకా చాలా రకాలు, ఒక 5-6 రకాలు ఉన్నాయంటే మీరు ఆలోచించండి అసలు ఎంత మైండ్ పెట్టి, కాన్సన్ట్రేషన్ పెట్టి, ఇంతమంది టైం తీసుకొని, ఇంతమంది హ్యూమన్ రిసోర్సెస్ అవసరం అవుతారు ఒక ఫుడ్ చేయాలంటే. మరి చెక్కల్లో కూడా 5 రకాలు ఉన్నాయంట. ఇంతకుముందు చెక్కడుల్లో 4 రకాలు, బట్ చెక్కల్లో 5 రకాలు ఉన్నాయి. అలాగే మరి స్వగృహ అభిరుచి ఫుడ్స్ లో మరి 100 రకాల హాట్లు చేస్తారంటున్నారు కదా. చెక్కలే కాకుండా ఇంకా ఏవేవి అవైలబిలిటీలో ఉన్నాయి, ఏవేవి చేస్తారు ఇంకా? బొబ్బట్లు, అరిసెలు. ఓకే, ఈ కార, సన్నకార, బూందీ అట్లా అవి కూడా ఎప్పుడన్నా అవి కూడా చేస్తారా? రోజు చెక్కలే చేస్తారా మీరు, మీ టీం వరకు? చెక్కలు, బొబ్బట్లు, అరిసెలు. ఓకే, మీ టీం అంతా. ఇప్పుడు మార్నింగ్ వచ్చారు, మీకు బ్రేక్ఫాస్ట్ ఉంటుందా? ఇక్కడే పెడతారు. ఏం పెడతారు మామూలుగా? దోశ, పూరి. ఓకే, చక్కగా డైలీ ఒక్కొక్క ప్రిపరేషన్ చేస్తాం. ఓకే, డైలీ ఒక్కొక్కటి చేస్తూ ఉంటారా? అది మీకు ఇక్కడ ఉన్న ఎంప్లాయీస్ పెడతారు. మార్నింగ్ టిఫిన్, ఆఫ్టర్నూన్ లంచ్. మీరు ఇంతకుముందు చెక్కల తయారీ చూసారు కదా, ఆ చెక్కల్ని ఇక్కడ వేయిస్తున్నారు ఆయిల్లో. అండ్ ఒకేసారి 21 ట్రేలు ఇక్కడ ఒక వాయిలో వేసేస్తారని చెప్పారు. మీరు చూడండి ఎలా మసులుతున్న ఆయిల్లో వేస్తున్నారు. అండ్ ఇక్కడ అన్నిటికీ దాదాపు సన్ఫ్లవర్ ఆయిలే వాడతారంట. సో చూడండి అసలు ఎలా వేగుతున్నాయి, ఆ టెంపరేచర్ ఏంటి అనేది కరెక్ట్గా పెట్టుకుంటేనే, అది కూడా సరిపడా వేస్తేనే అన్నీ సరిపడా అవుతాయండి. తక్కువ వేసినా కూడా కొన్ని మాడిపోతూ ఉంటాయి, ఎక్కువ హీట్ పెట్టినా మాడిపోతూ ఉంటాయి, తక్కువ పెడితే అసలుకే అవ్వవు. సో మంటన్ అనేది కరెక్ట్గా ఎంత పెట్టాలి, మీడియంలో పెట్టాలా, ఎలా వేయించాలి అని చెప్పేసి కొంచెం కాన్సన్ట్రేటివ్గా, చాలా ఓపిక్గా మన చెక్కలను అయితే కాల్చాలండి. చేయడం ఒకటే కాదు, కాల్చడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో అలా చక్కగా వేగిన తర్వాత చేస్తూ ఉంటారు. ఇలా రోజుకు ఒక 3 ట్రిప్పులు చేస్తుంటారు. ఒక్క వాయికి 21 ట్రేలు అలా పడుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రాసెస్ అంతా మీరు కూడా చూసేయండి. రైట్, చూడండి వేడి వేడి చెక్కలు. అంటే అంత వేడి కాదండి, ఆల్రెడీ ఇంతకుముందు నేను చెప్పినట్టుగా అవి ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ అవుతున్నాయి. దానికన్నా ముందు రెడీ చేసిన చెక్కలు ఇక్కడైతే ఉన్నాయి. అండ్ ఇన్ని సెట్స్ వచ్చేసాయి, నాకు తెలిసి ఒక వాయులో ఇన్ని అయ్యాయి అనమాట. సో దాదాపుగా 3 వాయిలు అంటే మామూలుగా ట్రేలు వెళ్ళిపోతూ ఉంటాయి, ప్యాక్ అవుతూ ఉంటాయి. కస్టమర్స్ ఎవరైనా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకుంటే అవి సేల్ అవుతూ ఉంటాయి. అలా రెగ్యులర్గా ప్రాసెస్ అవుతూనే ఉంటుంది. సో మరి చెక్కలు అయితే చేశారు. ఒకసారి దీన్ని తయారు చేసి చూద్దాము. నేను గ్లౌజెస్ కూడా వేసుకున్నాను. టేస్ట్ ఎలా ఉందో తిని చూసి చెప్తాను. అండ్ ఆయిల్ కూడా దాదాపు పోయిందండి, అంత ఎక్కువ లేదు. జనరల్గా తీసిన వెంటనే తింటే కనుక చాలా ఆయిల్ ఉంటుంది. వీళ్ళు ఆయిల్ అంతా ఎక్స్ట్రాక్ట్ చేసి మళ్ళీ ఇక్కడ పేపర్స్ పెట్టారు. చూడండి, ఈ ఆయిల్ పేపర్స్ ఎక్స్ట్రాక్ట్ చేయడానికి పేపర్స్ పెట్టారనమాట సైడ్కి.
సో అలా ఆయిల్ అంతా ఉన్న ఆయిల్ కూడా ఇందులోకి వచ్చేసిద్ది. సో దానివల్లే మీకు అభిరుచి స్వగృహ ఫుడ్స్లో ఎక్కువ ఆయిల్ లేకుండా హెల్దీగా ఇప్పుడు ఏవైతే వేసారో ఆయిల్ని మళ్ళీ మళ్ళీ మారుస్తూ ఉంటారండి. ఒకటే ఆయిల్లో 10 సార్లు వేయరు, కొంత క్వాంటిటీ వరకు వేసేసి అది ఎక్కువ మోతాదు కాబట్టి ఎక్కువ వేలో ఉంటుంది కాబట్టి అందులో ఎన్నిసార్లు వేస్తే అన్నిసార్లు తీసేసి వాడుతూ ఉంటారు కాబట్టి ఇవి ఇంత హెల్దీ. సో మీరందరూ కూడా తప్పకుండా అభిరుచి స్వగృహ ఫుడ్స్కి వచ్చేసి అన్ని ఐటమ్స్ని ట్రై చేయాలని కోరుకుంటున్నాను. అభిరుచి స్వగృహ ఫుడ్స్ సూపర్వైజర్ రమణ గారు ఉన్నారు. దీని గురించి అసలు ఎన్ని ఫ్లోర్లు ఉన్నాయి, ఇంకా ఏమేమి తయారవుతాయి అనేది వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్తే రమణ గారు. నమస్కారం మేడం. అండ్ రమణ గారు, అసలు నేను చూసాను అన్ని ఫ్లోర్స్, ఒక్కొక్క దానికే మాకు చాలా టైం పట్టింది అడగాలన్నా తెలుసుకోవాలన్నా. ఇక్కడ కొన్ని వందల రకాల ఫుడ్ ఐటమ్స్ ని ప్రిపేర్ చేస్తూ ఉన్నారు అండ్ వందల రకాలను వింటూ ఉన్నాం కాబట్టి అసలు ఏంటి అనేది చాలా మందికి ఆసక్తికరంగా ఉంటుంది. నేను దాదాపు చెక్కలు, చకోడీలు, కొన్ని రకాల స్వీట్లు అయితే చేశాను. ఇంకా ఎన్ని కైండ్ ఆఫ్ వెరైటీస్ ఇక్కడ అవైలబిలిటీలో ఉన్నాయి? అంటే ఇప్పుడు కస్టమర్ల అభిరుచికి తగ్గట్టుగా మేము వారి ఇష్టాలను మా అభిరుచిగా మలుచుకొని మా అభిరుచి ఫుడ్స్ నుంచి వారికి ఎలవేళలా మేము వారి ఆనందంలో పాలు పంచుకోవడానికి వాళ్ళు ఇచ్చే కాంప్లిమెంట్స్ని, వాళ్ళు ఇచ్చే సలహాలని పాటిస్తూ ఎప్పటికప్పుడు మా కస్టమర్లకి అనుగుణంగా, మా వినియోగదారులకు అనుగుణంగా, వారి అభిరుచులకు అనుగుణంగా మేము ఎప్పుడెప్పుడు మా పద్ధతులని అప్డేట్ చేసుకుంటూ, ఇవే కాక పండగలకి, వాళ్ళ ఇళ్లలో వాళ్ళ శుభకార్యాలకి వాళ్ళు మెచ్చినట్టుగా వాళ్ళు ఇష్టపడిన రుచులలో బొబ్బట్లు, పూర్ణాలు, గారెలు, పులిహోర, పాయసము, చక్కెర పొంగలి. అంటే రమణ గారు ఓన్లీ ఆర్డర్ వచ్చినప్పుడేనా లేకపోతే రెగ్యులర్ గా అవైలబిలిటీలో ఉంటాయా మనకి ఈ కైండ్ ఆఫ్ ఫుడ్ అంతా? ప్రతి పండగలకి మేము కొంత స్టాక్ తీసి పెడతారు ప్రేక్షకులకు, మా కస్టమర్ల కోసం మేము సపరేట్ గా రెడీ చేస్తూ ఉంటాం మేడం. అంటే వాళ్ళు మాకు రెగ్యులర్ గా కస్టమర్స్, మేము వారికి సేవలు పాల్పంచుకుంటాం వాళ్ళ సేవ. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో మీరు కూడా ఒక ఎంప్లాయీ, మీరు ఒక గృహిణి, మీరు కొన్ని సమయభావం వల్ల మీరు కొన్ని సందర్భాల్లో పండుగల్లో మీరు చేసుకోలేకపోతే మాకు నచ్చే వంటలు అది కూడా హెల్దీగా ఉండాలి, మంచి క్వాలిటీతోనే ఉండాలి, మన ఇంట్లో చేసుకున్నట్టు ఉండాలి అని ఆడవారి అభిరుచులకు తగ్గట్టుగా, మా వినియోగదారుల అభిరుచికి తగ్గట్టుగా మేము వారికి తోడ్పాటుగా మా వైపు నుంచి కూడా మేము వాళ్ళు మెచ్చే విధంగా, వాళ్ళకి నచ్చే విధంగా స్వచ్ఛతతో మీరు ప్రత్యక్షంగా చూసాను, అన్ని చూసాను. ప్రతిదాని చాలా టైం పట్టింది యాక్చువల్. ఇంత మంది ఇంత కష్టపడుతున్నారు. ముందు మీరు ఇంప్రెస్ అయ్యారా? అవును, మీరు ఇంప్రెస్ అయితే మా కస్టమర్లు కూడా ఇంప్రెస్ అయినట్టు. స్వయంగా వీక్షించి ఇన్ని రుచులని మీరు ఆస్వాదించి ఇంకా కొత్తగా మా ఏమన్నా ఉంటే మీరు చెప్తే మీ సలహాలు కూడా మేము తీసుకుంటాం. తప్పకుండా అండి. ఎట్లాగో మేము ఇంత దూరం వచ్చాము చేస్తున్నాం కాబట్టి స్పెసిఫిక్ గా రమణ గారు చెప్తున్నారు, ఏమైనా నిజంగా కస్టమర్ల సలహాలు సూచనలు ఉంటే దానికి అదే ముఖ్యం మాకు. అసలు కస్టమర్ల సలహాలు, మీలాంటి వారి సలహాలు ఎవరు ఇచ్చినా తీసుకుంటాం. తీసుకొని వాళ్ళకి అభిరుచులకు తగ్గట్టుగా మా అభిరుచిని మలుచుకొని రీజనబుల్ రేట్స్ అన్ని మేడం. రైట్ రమణ గారు, థ్యాంక్ యూ సో మచ్ రమణ గారు. ఇక్కడ ఉన్న దాని గురించి చాలా వివరంగా వివరించారు. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ.